2029 నెక్స్ట్ అంటే ఎన్నికలు ఆ టైంలో అంటే పొత్తులకు వెళ్ళే అవకాశం ఉంటుందా? డైరెక్ట్‌గా సింగిల్‌గానే పార్టీ ముందుకెళ్తుందా? అంటే అత్యధిక అసెంబ్లీ స్థానాలు అంటే కవిత బలం ఏందనేది అక్కడే తెలిసిపోతది. అంటే 2028 డిసెంబర్ ఎన్నికలొస్తాయని కొందరంటున్నారు. 29 29 అని అవును. కొంతమందంటున్నారు. ఎప్పుడొచ్చినా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం మేము చాలా బలంగా అధికారంలోకి రావడానికే ప్రయత్నం చేస్తాం. ఆ అంటే స్థాయిలో సింగిల్‌గానే వెళ్తుందా? ఏమన్నా ఎవరితోనా పొత్తుతో కలుపుకొని వెళ్ళాలనే ప్రయత్నం ఉంటుందా? అంటే అప్పటి పరిస్థితులను బట్టి వేచి చూడే అవకాశం ఉందా? లేదు. సింగిల్‌గానే వెళ్తాం. సింగిల్‌గానే వెళ్తాం. బట్ పార్టీ పెట్టినంక పార్టీ నుంచి ఒక ప్రాపర్ డిస్కషన్ తర్వాత డెసిషన్ చెప్తాం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజలు కోరుకునేదైతే ఏదేమైనా సరే మా పక్షాన నిలబడే ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే, ఆ పార్టీ అనేది ప్రజల గొంతుకగా వినబడాలని కోరుకుంటున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ కవిత గారు. సో మొత్తానికైతే కవిత తన పోరాట పంతాన్ని కొనసాగిస్తున్నట్టుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తన పార్టీ ప్రజల నిర్ణయం మేరకే ముందుకు సాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా తనకు లిక్కర్ కేసు సాంత్వన కలిగించినా కూడా కొన్ని రాజకీయ పార్టీల విమర్శల్ని పట్టించుకొని ఖచ్చితంగా రాజకీయ కథన రంగంలో వెనుకాడే ప్రసక్తే లేదని చెప్తుంది. విత్ కెమెరామెన్ అశోక్ సంతోష్తో నగేష్ బిట్టి.